ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా పాతూరులో 20 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం సంగారెడ్డి నుంచి శ్రీధర్ అందిస్తారు. గత రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో 10 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలోని హత్నూరా ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు మెదక్ జిల్లా పాతూరులో కూడా 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలు కావచ్చు, నిన్న ఉదయం నుంచి కూడా ముసురు వాతావరణం తరపు అడపదడప భారీ వర్షపాతమే నమోదైంది. అంటే కంటిన్యూస్గా ముసురు అయితే వీడడం లేదు. దీంతో బయటకు జనం రావాలంటే గొడుగు లేదే బయటకు రాని పరిస్థితి ఉంది. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా పలు చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. దాంతోపాటు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలం బస్సాపూర్లో మోయతు మీద వాగుపైన బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. వర్షం భారీగా పడుతున్నంతో సిద్దిపేటకు హన్మకొండకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఆ బ్రిడ్జి పనుల కోసం అయితే కట్ట ఉందో అదంతా పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం అక్కడైతే మరికొద్దిసేపట్లో వరద కొనసాగితే అక్కడ సిద్దిపేటకు ఉస్నాబాద్ అయితే హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు అయితే ఉస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ వాగులో కూడా దాదాపు రోడ్డుకి ఈక్వల్గా వాటర్ వచ్చినాయి. దీంతో అయితే సిద్దిపేటకు హనుమకొండకు కూడా పూర్తిగా రాకపోకలు ఆ దారిలో కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు కొమరవెల్లిలో భారీ వర్షపాతం నమోదంతో పాటు ఇటు మెదక్ జిల్లా పాతూరులో కూడా దాదాపు ఏదైతే 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదంటూ కూడా చెప్తున్నారు అధికారులు. భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్నాయి. హవేలి గన్పూర్ నుంచి వాడి గ్రామంతో పాటు పలు తాండాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 10 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం దాదాపు 17 మండలాల్లో నమోదైంది. దాంతోపాటు మరికొన్ని మండలాలు ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఇంకా కొన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దానికి మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదవుతూ వస్తుంది. దాదాపు ప్రతి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట జిల్లాలో అయితే కొన్ని దాదాపు 10 నుంచి 20 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదవుతూ వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆ జిల్లా వ్యాప్తంగా అక్కడ ముసురు వాతావరణం ఉంది. గత రాత్రి చాలా చోట్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే సింగూరు ప్రాజెక్టులో, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 4176 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దాంతోపాటు అయితే వనదుర్గ ప్రాజెక్టు, మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టులో కూడా వరద నీరు చేరుతుంది. వనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కూడా వరద పోటెత్తుతుంది. ఈ ప్రాంతంలో కూడా వరద పోటెత్తుతుంది. ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలోని అయితే మెదక్ కాలనీలు కావచ్చు, సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు కూడా పూర్తిగా జలమయం అయిపోయినాయి. నిన్నటి నుంచి కూడా రోడ్లన్నీ కూడా జలమైపోయిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల అయితే ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందని ఇటు సిద్దిపేట కలెక్టర్ కావచ్చు, సంగారెడ్డి మెదక్ కలెక్టరేట్లు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ల ద్వారా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గత రాత్రి నుంచి కూడా అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉంటే ఆ నంబర్లకు కాల్ చేయాలంటే కూడా కలెక్టర్లు సూచిస్తున్నారు. మొత్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మొత్తం గత రాత్రి అడపదడప భారీ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ కంటిన్యూస్గా ముసురు వాతావరణం ఉంది. ఇప్పటికి కూడా ముసురు వాతావరణంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి, చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో జనం అత్యవసర పరిస్థితులు ఉంటేనే, పనులుంటేనే బయటకు రావాలంటూ కూడా కలెక్టర్లు సూచిస్తున్నారు. అధికారులు కూడా అందరూ అలర్ట్గా ఉండాలని, అందుబాటులో ఉండాలంటూ కూడా కలెక్టర్లు సూచిస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పలు చెరువులు ఇప్పటికీ కొన్ని అయితే అలుగులు పారుతున్నాయి. ఇంకా దాదాపు కొన్ని మండలాల్లో లోటు వర్షపాతం అయితే ఉండే నేపథ్యంలో ఈ కురుస్తున్న వర్షాలు కొంత రైతులకు సంతోషాన్ని ఇస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే గత రాత్రి నుంచి వర్షపాతం పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం అయితే నమోదైంది.